లక్ష్యం అది 7 సముద్రాలంత దూరంగా, ఎక్కడో ఆకాశంలో చిన్న చుక్కలా కనిపిస్తుంది. అదే జీవితానికి జీవన జ్యోతిలా తోస్తుంది. అనుక్షణం ఆ దూరమే వరంలాగా, అదే దూరం శాపంలాగా కనిపిస్తుంది. చాలా దూరమే ఉంది కదా అని ఆలోచనతో సిద్ధమవుదామనిపిస్తుంది. చాలా దూరమే ఉంది కదా అని ఇంకా అక్కడికి ఎప్పుడు వెళ్తామో అని ఓ చిన్న భయం. రోజు క్రమశిక్షణతో ముందడుగు వేయడం, చిన్న చిన్నగా అవసరమున్న అన్నిటినీ సమకూర్చుకోవడం, కొద్ది కొద్దిగా దాగున్న ధైర్యాన్ని బయటికి తీయడం, శభాష్ అని నిన్ను నువ్వే అనుకొని ముందుకెళ్ళడం, ఎదురుచూపులాపి అన్నీ నువ్వే చూసుకోవడం, ఆ దారిలో ముందుకెళ్ళడం అనే ఆలోచన తప్ప మరేదీ రాకుండా గుర్రానికి గంతలు కట్టినట్టు పరిగెత్తడం. ఇష్టం నీదే, కష్టం నీదే, నష్టం నీదే, లాభం నీదే, ఆశ నీదే, నిరాశ నీదే, తప్పు నీదే, ఒప్పు నీదే, గెలుపు నీదే, ఓటమి నీదే. ఏది ఊరికే చెంత చేరదు నిన్ను చెడుగుడాననివ్వకుండా. నిద్రలేని రాత్రులుంటాయి, నిద్రరాని రాత్రులుంటాయి, రాతల్లేని పేజీలుంటాయి, ఏమీ చేయని రోజులుంటాయి. అద్దంలో చూస్తే నీకు నువ్వే కనిపిస్తావు. ఎన్నో అర్థం కాని ప్రశ్నలేస్తావు. ముఖంలో అయోమయం, అంతా గందరగోళం. మెదడులో ఆలోచనలు ఫుట్బాల్ ఆడతాయి, జీవితంలో సమస్యలు రగ్బీ ఆడతాయి. పారాచూట్ తెగి ప్రాణాలు గాల్లో ఉన్నా విహరించాలన్న కోరిక చావనట్టు, ఏదడ్డొచ్చినా, ఏదెదురొచ్చినా, ఏ వాపినా, ఏదైనా నీ వల్ల అవ్వదన్నా నువ్వు వెనక్కి తిరిగి చూడకు, వెనకడుగు వేయకు. నిన్ను వెనక్కి లాగే వాళ్ళని నీ వెనకాలే ఉంచు. చెట్టు చేమ కనబడని దారైనా, గూడు నీడ లేని తోవైనా, ఎండలో నువ్వొక్కడివే నడుస్తున్నా, వాన నిన్ను ముంచెత్తినా, చలి నిన్ను చీల్చుతున్నా, నడిచి నడిచి పాదాలు ఎరుపెక్కిన నీ పయనం ఆపకు, నీ ప్రయత్నం వీడకు. అవే పాదాలు రక్తాలు చిందిన నీ చూపు దింపకు, నీ మడిమ తిప్పకు. నీ లక్ష్యం మంచుల వరకు వాటి గుర్తులుంచు. వీర తిలకంలా తలచి ముందుకు సాగు. నీ గుండె సవ్వడి, నీ చెమట చుక్కల అలజడితో ఏకం కానివ్వు. నీ లక్ష్యం నీ వశమయ్యేంత వరకు ఈ పోరు సాగనివ్వు. యుద్ధరంగంలో నువ్వొక్కడివే అయినా సైన్యంలా తిరగబడి వీరోచిత పోరాటం చెయ్యి. ఇక గెలుపు తలుపు తెరిచి స్వాగతించదా, లక్ష్యాన్ని నీ పాదాల చెంతనుంచదా, చెరగని పుటాలపైన వీరుడి గాథ నిలచిపోదా.